హలో హాయ్ దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. ఈ మధ్యకాలంలో ఎక్కడ హైదరాబాద్లో ఎవరి నోటి విన్నా కూడా హైడ్రా గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. హైడ్రా చేస్తున్న ఏదైతే కూల్చటాలు ఇవన్నీ ఉన్నాయో, అక్రమ నిర్మాణాలు, అక్రమ కట్టడాలు, ఏవైతే చెరువుల్ని లేకపోతే కాల్వల్ని ఆక్రమించుకొని కడుతున్నారో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అంటే ఈ ప్రజల నుంచి వచ్చిన హైడ్రాకు వచ్చిన ఆదరణ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఏదైతే వర్ష బీభత్సం వల్ల అంటే చాలా నష్టపోతున్నామో, అంటే ఈ కాలువలు లేకపోతే ఈ అంటే అన్ని ఆక్రమించుకోవడం వలన నీరు ఎటు మళ్లించాలో తెలియక, ఎటు పోవాలో తెలియక అవి జనావాసాల్లోకి అన్నీ రావడం కానీ, అన్నిటిని ముంచెత్తడం కానీ, ఇవన్నీ ఇప్పుడు చూసిన తర్వాత ఇంకా హైడ్రాకి ఎక్కువ పవర్స్ ఇవ్వాలని చెప్పేసి రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు అంటే దీంట్లో రెవెన్యూ కావచ్చు, లేకపోతే నీటిపారుదల, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, ఇలా అన్నీ కూడా పంచాయతీరాజ్, రోడ్లు, భవనాల శాఖ, వీళ్ళందరూ ఎక్కడికక్కడ వీళ్ళు ఐడెంటిఫై చేసిన వాటి మీద నోటీసులు ఇస్తూ వస్తున్నారు. కానీ ఇకపై ఆ పవర్ కూడా హైడ్రాకే ఇచ్చి, హైడ్రా ఎక్కడైతే ఆక్రమణలకు గురయ్యాయని భావిస్తుందో వీటి మీద చాలా రీసెర్చ్ చేస్తున్నారు దీనికి సంబంధించి. సో ఏదైతే ఆక్రమణలకు గురయ్యాయి అని భావిస్తున్నారో వాటన్నిటికీ హైడ్రానే డైరెక్ట్గా ఇంకా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అలానే వాటిని కూల్చివేయడం కూడా జరుగుతుంది. దీని మీద ఇంకా నిర్మోహమాటంగా వ్యవహరిస్తాము, ఇది ఎంతవరకైనా వెళ్తుందని చెప్పేసి ఇటు ప్రభుత్వం చెప్తుంది, ఇటు అధికారులు కూడా, రంగనాథ్ ఎవరైతే ఉన్నారో ఈ మొత్తాన్ని ఈ టీంని అంతా కూడా నడిపిస్తున్న రంగనాథ్ కూడా చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో అందరూ ఆయన రియల్ హీరో అని చెప్పేసి ఆయన గురించి ఎక్కువగా చర్చించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది మీద, చాలా అధికారుల మీద అన్నీ కూడా ఒత్తిడిలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా తట్టుకొని, అంటే ప్రభుత్వం సపోర్ట్ కూడా ఉంది కాబట్టి దీన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో రంగనాథ్ కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ హైడ్రాకి అంటే ఒక ఇది క్రియేట్ చేయగలిగారు ఆయన. హైడ్రా అనేది ఎవరి మాట వినదు, ఎంతటి వాళ్ళనైనా సరే ఇందులో అడ్డొస్తే వాళ్ళని సస్పెండ్ చేయడానికి కూడా అధికారులనైనా సరే వెనుకాడదు, అలానే రాజకీయ ఒత్తిళ్లకు కూడా తలొగ్గదు అని చెప్పేసి ప్రూవ్ చేశారు. ఇంకా ఏ ఆక్రమణల బారిన పడిన చెరువులు కావచ్చు, అసంపూర్తిగా మురుగునీటి మళ్లింపు చర్యలు, అలానే కాలుష్య కాసారంగా ఉన్న ప్రాంతాలని, దుర్గంధభరితంగా ఉన్న చెరువుల్ని, వీటన్నిటిని కూడా అంటే హైదరాబాద్లో ఉన్న చెరువులు వాటిపై ఒక అధ్యయన కమిటీని నియమించింది కదా హైకోర్టు. దానికి సంబంధించిన అన్నిటినీ కూడా వీళ్ళు పరిశీలనలోకి తీసుకుని ఇప్పుడు ఎక్కడెక్కడ ఈ ప్రక్షాళన అంతా కూడా, చెరువుల ప్రక్షాళన చేయటం, మురుగునీరు సాఫీగా, ఈ వర్షపు నీరు కావచ్చు, మురుగునీరు కావచ్చు, జనావాసాల్లోకి రాకుండా ఎటు వెళ్లాల్సినవి, ఎక్కడ కలవాల్సినవి అక్కడే కలిసేలాగా ఇప్పుడు చర్యలు తీసుకోబోతున్నారు. ఇక్కడ పెద్ద పెద్ద బిల్డర్స్ కూడా ఉండొచ్చు. అంటే ఈ మధ్య వాటర్ వ్యూ ఇలా అంటే బ్యూటిఫికేషన్ కోసం చాలా ఎక్కువ పెట్టి వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. అంటే వాటర్ అంటే ఫ్రంట్ వాటర్ కావచ్చు, లేకపోతే ఈ ఏదైతే కమ్యూనిటీస్ ఉంటాయో ఆ కమ్యూనిటీస్ దగ్గర వాటర్ వ్యూ ఉన్న ఫ్లాట్స్కి చాలా ఎక్కువ రేటు పెట్టి అమ్మడం. ఇప్పుడైతే అందరూ కూడా ఈ హైడ్రా వచ్చిన తర్వాత హైడ్రా పుణ్యమా అని వాటిని ఎవరు కొనుక్కోవడానికి కూడా ఇష్టపడట్లేదంట. అంటే ముందు ఒక ఫ్లాట్ కొనుక్కోవాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది ఏ పరిధిలోకి వస్తుంది, బఫర్ జోన్లోకి వస్తుందా లేకపోతే ఏంటి అనేది మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాతే వాళ్ళు కొనుక్కోవడానికి ఇష్టపడుతున్నారంటున్నారు. ఇప్పటికే అంటే ఇప్పుడు ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు కూడా వాటిని రిటర్న్ ఇచ్చేసేయడానికి కూడా వాళ్ళని, రియల్ ఎస్టేట్ వాళ్ళని, కన్స్ట్రక్షన్ కంపెనీస్ని సంప్రదిస్తున్నట్లు కూడా ఈ మధ్యకాలంలో వార్తలు వస్తున్నాయి. వీటి మీద చాలా జోక్స్ కూడా ఈ బఫర్ జోన్ గురించి, హైడ్రా ఈ మధ్యకాలంలో కూల్చివేతల గురించి అన్నిటి మీద కూడా జోక్గా అందరికీ ఉండొచ్చేమో. కానీ ఇప్పుడు ఈ వర్షాల వల్ల చూసాం మనం, కొన్ని కోట్ల రూపాయలు పెట్టుకొని కొన్న విల్లాలు కూడా నీటిలో మునిగిపోయి బురదలో ఉన్నాయంటే వీటన్నిటిని ఆక్రమించుకోవటం వల్లే, ఈ నాలాలు కావచ్చు, లేకపోతే ఈ చెరువులు కావచ్చు, వీటన్నిటిని ఆక్రమించుకోవడం వల్లనే ఇదంతా జరిగింది అని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు హైడ్రాకి ఎక్కువ పవర్స్ ఇవ్వడంతో బహుశా నెక్స్ట్ రైనీ సీజన్లో మనకి ఈ మునిగిపోవటాలు, 5-6 కోట్లు పెట్టి కొనుక్కున్న విల్లాలు కూడా మునిగిపోవటాలు, బహుశా ఇలాంటి పరిస్థితులు కనిపించకపోవచ్చేమో. అలానే వాటర్ ఫ్లో సరిగ్గా ఉండి, మురుగు కాలువలు కావచ్చు, ఏవైనా కూడా ఈ హైడ్రా తన పవర్స్ను ఉపయోగించి క్లియర్ చేస్తే
బహుశా ఇంత ఏది హైదరాబాద్ కొద్ది వర్షానికే మునిగిపోవడం, కొద్ది వర్షాలకే రోడ్ల మీదకి జనాలు రాకపోవడం, రాలేకపోవడం, లేక అలానే వెహికల్స్ కూడా మునిగిపోవడం, ఇలాంటి ప్రమాదాల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయని మనకి అర్థమవుతుంది. సో హైడ్రాకి ఇంకా పవర్స్ ఎక్కువ ఇచ్చి నిష్పక్షపాతంగా పనిచేస్తే ఖచ్చితంగా జనం ఆదరణ ఉంటుందని చెప్పేసి ఒక డిస్కషన్ అయితే ఇప్పుడు నడుస్తుంది. మీరేమంటారు? హైడ్రాకి ఇచ్చిన పవర్స్తో ఎవరు బెనిఫిషియర్, సామాన్యులు బెనిఫిట్ అవుతారనుకుంటున్నారా? వాళ్ళ మీద ఒత్తిళ్ళు వచ్చి ఇది ఆగిపోతుంది అనుకుంటున్నారా? ఎలా జరగాలని మీరు కోరుకుంటున్నారు అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి.